Hello guys, how are you all? Hey guys, welcome back to our channel. అందరూ మన బొజ్జ వినాయకుని సంబరాల్లో మునిగి తేలుతున్నట్టున్నారు కదా. సో ఎప్పుడు లాగే ఈసారి కూడా ఉండ్రాళ్ళ పాయసం చేసిన, కానీ కొంచెం స్పెషల్గా పెసరపప్పు వేసి ఉండ్రాళ్ళ పాయసం చాలా బాగుంది. మీరు కూడా కొత్తగా ట్రై చేయండి. ఈ సంవత్సరం ఏంటంటే మా బొజ్జ వినాయకుని కోసం నేను కొత్తగా కుక్కర్ ఓపెన్ చేసిన. కొత్త కుక్కరు వినాయక చవితి దాకా ఆగి ఆ రోజు ప్రసాదం చేద్దామని ఓపెన్ చేసిన. ఇది కూడా చూపించాలనా అంటే ఏదో అట్లా సంబరం అంతే. ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. ఈ కప్పు ఎంత అవుతుందంటే అర్ధ పావు అవుతుంది. పావు కిలో కాదు, పావు కిలోలో సగం. దాన్ని కడిగి ఒక కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. కొంచెం మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళకి 2 కప్పుల వాటర్ వేసుకోండి. 2 కప్పుల వాటర్కి సేమ్ 2 కప్పుల కొలతలతోటి బియ్యం పిండిని వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయండి. చల్లారేదాకా పక్కకు పెట్టేసేయండి. ఆ వేడి మీదనే పిండి ఉడికినట్టుగా అవుతుంది. పిండి చల్లబడ్డాక మీకు నచ్చిన సైజులో ఉండ్రాళ్ళు చేసుకోండి. కొంచెం చిన్నగా చేసుకుంటేనే మంచిగా ఉడుకుతాయి, మంచిగా తినబుద్ధి అవుతుంది. లేకపోతే లోపల ఉడకకుండా అట్లనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ఉండలు చేసుకొని పక్కకు పెట్టేసేయండి. 3/4 కప్పుతోటి బెల్లం తీసుకోండి. అంటే 3 పావుల బెల్లం తీసుకొని ఫస్ట్ కరిగించండి. కరిగించిన తర్వాత దాంట్లో ఏమైనా కానీ చెత్త అలాంటిది ఏదైనా ఉంటే స్టెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. అట్లా మంచిగా మెత్తగా ఉడకాలి. ఉండ్రాలు చూడండి, మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి. ఇప్పుడు మన పాయసానికి తగినట్టు వాటర్ పోసుకొని వాటర్ వేడైన తర్వాత ఈ ఉండ్రాలు అందులో వేయండి. ఎన్ని వాటర్ అంటే నేను ఒక 20-30 మందికి సరిపడా ప్రసాదం చేసిన. సో ఆ కొలతలకి చెప్తున్నాను. జస్ట్ ఒక 1.5 లీటర్ దాకా వాటర్ వేసిన. అవి వేడైనాక ఉండ్రాలు వేసేసిన. బెల్లాన్ని జస్ట్ కరిగించాలంతే, పాకం పట్టాల్సిన అవసరం లేదు. కరిగించిన బెల్లాన్ని స్టెయిన్ చేసుకున్న. ఇప్పుడు ఈ ఉండ్రాలు పైకి వచ్చేసినాయి. మనం వేసినప్పుడు కొంచెం లోపలికి ఉంటాయి, కొంచెం అవి బాయిల్ కాగానే పైకి వచ్చేస్తాయి. ఉండ్రాలు పైకి వచ్చేసాక బెల్లం పాకం వేసేసుకోండి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేసి మంచిగా కలుపుకోండి. మీరు మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. 3/4 కప్పు బియ్యం పిండిని నీళ్ళలో కలుపుకొని మనం తయారు చేస్తున్న పాయసంలో వేసి కలుపుకోవాలి. మనం పెసరపప్పు వేస్తున్నాం, బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి తొందరగా చిక్కబడుతుంది. కాబట్టి పప్పు పర్సంటేజ్, బియ్యం పిండి పర్సంటేజ్ తక్కువ ఉండాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. 5-6 యాలకుల్ని దంచేసి పాయసంలో వేసేసుకోండి. 4-5 స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడయ్యాక మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హైలో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి డ్రై ఫ్రూట్స్ కూడా. బియ్యం పిండితో పాయసం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 1 కప్పు బియ్యం పిండి ఉంటే దానికి 4 కప్పులు కానీ 5 కప్పులు కానీ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే చల్లబడ్డాక కూడా గట్టి పడదు. ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు కదా, ఇది వేడిగా ఉన్నప్పుడు ఇంత పల్చగా ఉంది. కొంచెం చల్లబడుతూ ఉంటే కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. ఇంతకంటే మీరు వాటర్ తక్కువ వేసుకున్నట్టయితే గట్టి పడిపోతుంది. టెక్స్చర్ కూడా అంత బాగుండదు. పాయసం ప్రిపేర్ చేసేటప్పుడు మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే అడుగంటుతుంది, లోపల ఉండ్రాలు మాత్రం ఉడకవు. పాయసం టేస్ట్ కూడా బాగుండదు. చూడండి, మా బొజ్జ గణపయ్య 3వ రోజు పెసరపప్పు పాయసంతో నైవేద్యం పెట్టినాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై వినాయక.